My question is, how do I know God's will in my marriage? I love a man and also that man loves me, but we want to know God's will. We don't want to disobey God. Last year, 2025, I asked God to give us the promise from the same book. And this year we thought to okay, whatever. So you mean to say that we asked God for a promise and we got the same promise, and then okate anta. And you're saying that we both are worshipping Him hard and praying for our marriage. Is there any wrong in this? Please let me know. Let me tell you one thing. If you are a believer and he is a believer and both of you have a pure relationship, remember, pure relationship. Just because he is a believer and you're a believer, మేము ఎట్లా పెళ్లి చేసుకుంటామని అన్నీ అయిపోయిన తర్వాత శారీరకంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటూ ఫార్నికేషన్ చేస్తూ ఇది దేవుని చిత్తమా? నో 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 నో. ఇఫ్ యు ఆర్ లివింగ్ అ ప్యూర్ లైఫ్ అండ్ హీ ఈస్ లివింగ్ అ ప్యూర్ లైఫ్ and you are set apart without giving into temptations, without getting into any kind of temptations, but just waiting on marriage for God, marriage and God's will అన్నట్లయితే, మీరు బిలీవర్ ఆయన బిలీవర్, మీరు పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా చేసుకోవచ్చు. No doubt about it. And you're saying both of you worship God. That's a great attribute. If he's also worshiping God, he's also serving God, he loves God, that's a great attribute you can look as in a man. Because anybody who doesn't love God will not love his wife. Anybody who doesn't respect God will not respect his wife. So as simple as that. If he fears God, if he loves God, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, దేవునితోటి సహవాసం కలిగిన వ్యక్తి అయితే తన భార్యని కూడా చూసుకుంటాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్న మాట మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మొదటిగా భర్త దేవుని సేవించాలి. కాబట్టి ఆయన సేవించే రకము, మీరు సేవించే రకము, మీరు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్. ఇది దేవుని చిత్తమా అని అడగనక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరు దైవ భక్తి కలిగిన వారు, ఇద్దరికి దేవుని ప్రేమ ఉంది. మరలా నాకు నిజంగా ఇది కన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మీరు కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్లయితే if you want confirmation, God is ready to give you confirmations. But I'm telling as an overall point of view ఏంటంటే, మీరు దైవ భక్తి కలిగిన వ్యక్తి, ఆయన దైవ భక్తి కలిగిన వ్యక్తి, ఇద్దరికి దేవుని పట్ల ప్రేమ, భక్తి, భయం ఉండి మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నామంటే దాంట్లో ఏమాత్రము తప్పు లేదు. ఎందుకంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అవిశ్వాసులు కారు కదా, విశ్వాసులే కదా. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? సో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఇంకోటి ఏంటంటే 1 Corinthians 7:39, భార్య తన భర్త బ్రతికినంత కాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రులై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంటే మీరు విశ్వాసులై ఉండి నేను అవిశ్వాసులు చేసుకుంటా అంటే నో, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోండి. దైవ భక్తి కలిగిన వారిని మాత్రమే వివాహము చేసుకోండి. మీరు చూడాల్సింది ఏంటిదంటే, గాడ్లీ క్యారెక్టర్ ఉందా ఆ వ్యక్తిలో, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉందా, ఆధ్యాత్మికమైన పరిపక్వత ఉందా, ఇస్ దర్ మ్యూచువల్ లవ్, రెస్పెక్ట్, జ్ఞానము, బాధ్యత కలిగిన వ్యక్తేనా? పెళ్లి చేసుకుంటే నన్ను పోషించగలుగుతాడా, మాకు బిడ్డలు పుడితే పోషించగలుగుతారా? ఇవన్నీ చూసుకోవాలి. చూసి పరీక్షించి, ఇంకా అన్నిటికంటే ఎక్కువగా దైవ భయం కలిగిందా అనేది పరీక్షించుకోవాలి. డూ దే హ్యావ్ వాల్యూస్, డూ దే హ్యావ్ ప్రిన్సిపల్స్, స్టాండర్డ్స్, ఇవి ఉన్నాయా? అదే రీతిగా వీరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు నెమ్మది, సమాధానం కలుగుతుందా మనసులో, హృదయంలో? సో ఇవన్నీ పరీక్షించుకుంటూ ఐ వుడ్ ఆల్వేస్ సే, if you believe and worship God and he believes and worship God, that is a wonderful union. ఎందుకంటే దైవ భక్తి కలిగిన వారు ఇద్దరు కలిసి వస్తే మైండ్స్ కెన్ ఏమంటామండి, కంపాటబుల్ మైండ్స్, both of them can understand each other, both of them worship God, and principles, godly principles ఉన్నట్లయితే nothing like it. So yeah, I hope you got your answer. We both are in love with each other. మేమిద్దరము దేవుని నమ్ముకున్నాము, ఇద్దరము కలిసి ప్రభువుతో నడవాలని అనుకుంటున్నాము. అయితే ఇది దేవుని చిత్తమా? ప్రభువుని అడిగితే ఆయన ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని కలుపుతాడా? ఇందాక చెప్పిన ఆన్సరే చెప్తున్నాను. ఇద్దరు దేవుని నమ్ముకున్న వ్యక్తులు అయితే, ఇద్దరికి దేవుని భయం కలిగిన
అనుభూతులు లేకపోతే స్వభావాలు లేకపోతే రక్షణ జీవితం ఉన్నట్లయితే ఐ వుడ్ టెల్, and if you have sought God's will and God said yes, and if you have felt peace in your heart, go ahead. నేను ఒకటి అంటున్నాను, ప్రభువుని అడిగితే నేను ఎందుకు దీనికి స్పెసిఫిక్గా ఆన్సర్ చేస్తున్నానంటే, ప్రభువుని అడిగితే ఆయన ఏ ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కలుపుతాడు. దేవుని చిత్తంలో ఉన్న వివాహాలు ఎప్పుడు ఇబ్బందులు లేకుండా కలపబడవు. రిమెంబర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ విల్, దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాటిల్, దెర్ ఇస్ ఆల్వేస్ ఒపోజిషన్, దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక గొడవలు, ఏదో ఒక కలవరాలు, ఏదో ఒక మనస్పర్ధాలు, ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు అపవాది. అది దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత మీకు అటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఇంకా ధైర్యం తెచ్చుకుని ఏంటంటే, మేము కలవకుండా ఉన్నట్లు అపవాది ఆపివేస్తున్నాడని. అర్థమవుతుందండి? చాలాసార్లు దేవుని చిత్తంలో లేని వివాహాలు చాలా హ్యాపీగా జరిగిపోతాయి, కానీ తర్వాత తెలుస్తుంది. దేవుని చిత్తంలో ఉన్న వివాహాలు ఏంటంటే ఎప్పుడు పోరాటం ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ఆటంకము. అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ అ లిటరల్ సెన్స్. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ విత్ గాడ్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ మెయింటైన్డ్ అ ప్యూర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, అండ్ యూ వాంట్ టు గో ఇంకా వన్ స్టెప్ ఫర్దర్ ఇన్ మ్యారేజ్, అంటే తప్పకుండా ప్యూరిటీ మెయింటైన్ చేస్తూ దేవుని చిత్తం తెలుసుకుంటూ మీరు వెళ్తున్నారంటే తప్పకుండా ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు భయపడకండి, బాధపడకండి. దేవుని చిత్తము ఆయన జరిగిస్తాడు. కానీ ఇబ్బందులు లేకుండా వివాహం జరగాలంటే కష్టము, అది మాత్రం నేరుగా చెప్తున్నానండి. యా.